అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రీసెంట్‌గా తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడం జరిగింది. ఈ దేవాలయం యొక్క చరిత్ర మరియు ఈ దేవాలయానికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధం ఏంటో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు తన వారాహి ప్రచార రథాన్ని కూడా ఇక్కడికి తీసుకువచ్చే పూజ చేయించారు. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో 41 రోజులు గాని పూజ చేయించినట్లయితే అనుకున్న పని తప్పక నెరవేరుతుందంట. పవన్ కళ్యాణ్ గారు అనుకున్న పని దివ్యంగా అద్భుతంగా నెరవేరటం వలన తిరిగి ఈ దేవాలయాన్ని సందర్శించారు. అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 800 ఎకరాల స్థలంలో ఎంతో ఖర్చు చేసి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. చుట్టూ కొండలు, లోయలు, సెలయేరుల మధ్య, ప్రకృతి అందాల మధ్య ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి కొండగట్టు అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం రాముల వారికి రావణాసురుడికి యుద్ధం జరిగేటప్పుడు లక్ష్మణస్వామి మూర్చిపోతాడు. అప్పుడు సంజీవన తీసుకురావడానికి ఆంజనేయ స్వామి ఈ దారిలోనే వెళ్ళి తిరిగి సంజీవన పర్వతం తెచ్చేటప్పుడు ఈ ముత్యంపేట దగ్గర ఒక చిన్న ముక్క విరిగి పడిపోతుంది. దానిని కొండగట్టు అని పిలుస్తున్నాం. ఇక స్వామివారు ఏ విధంగా ఇక్కడ వెలిశారో చూద్దాం. పూర్వం 400 సంవత్సరాల క్రితం సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులను మేపుకుంటూ ఈ కొండగట్టు దగ్గరికి వచ్చాడు. ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోవటం చేత సింగం సంజీవుడు వెతికి అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రిస్తాడు. అప్పుడు సింగం సంజీవుడి కలలోకి ఆంజనేయ స్వామి వచ్చి, నేను ఈ పక్కనే ఉన్న కోరంద పొదలో ఉన్నాను, నీ ఆవుని నీ దగ్గరికి చేరుస్తాను అని చెప్పి అదృశ్యమవుతాడు. సంజీవుడు కలలో నుంచి తేరుకొని కోరంద పొదకొచ్చి అక్కడ ఉన్న చెట్లన్నీ నరికేసి చూడగా స్వామివారు దర్శనమిచ్చారు. ఆశ్చర్యంగా స్వామివారు 2 ముఖాలతో, ఒకటి నారసింహ ముఖం, రెండవది ఆంజనేయ స్వామి ముఖంతో దర్శనమివ్వగా ఆనంద బాష్పాలతో సింగం సంజీవుడు స్వామివారికి నమస్కరించగానే ఆవు అంబా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ విధంగా గోవులను కాచే సింగం సంజీవుడు కట్టించిన గుడే ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం. అప్పటి నుండి దినదినము అభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలను తీరుస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం. ఇక్కడకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రూమ్స్ దగ్గర నుంచి భోజన వసతి వరకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండటం విశేషం. వక్షస్థలంలో శ్రీరాముడు, సీతాదేవి శంకు చక్రాలతో ఆంజనేయ స్వామి చాలా అద్భుతంగా దర్శనమిస్తారు. సో ఇంతటి శక్తివంతమైన దేవాలయం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి లాగానే మనకు కూడా మన అనుకున్న ఆశయాలు తప్పక నెరవేరుస్తాడని, ఆ ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. కుదిరితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.